హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు భారీగా తరలి వెళ్తున్నాయి. మంచిర్యాల జిల్లా నుండి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వీరపల్లి నాయకత్వంలో కార్యకర్తలు ప్రత్యేక రైల్లో హైదరాబాద్ కు బయలుదేరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని 8,000 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుడుతున్నారని రఘునాథ్ తెలిపారు. ఈ సభ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని, వచ్చే 2028 ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణకు వస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభను విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలు 3,000 మంది కార్యకర్తలు ఒక ప్రత్యేక రైలు, అదేవిధంగా 20 బస్సులు, 100 కార్ల ద్వారా కార్యకర్తలందరూ కూడా పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బహిరంగ సభకు వెళ్తారు. కార్యకర్తలందరిలో కూడా మొన్న బెంగాల్ ఫలితాల తర్వాత ఒక కొత్త జోష్ ఉన్నది. మూడోసారి ప్రధానమంత్రి అయినాక నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి రాబోతున్నారు. 1,000 కోట్లతోటి నూతన శంకుస్థాపనలు చేయబోతున్నారు, నూతన అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా మోడీ గారిని చూడాలి, మోడీ గారిని మాట్లాడేది వినాలి అనే ఒక కొత్త స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున దీనికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఈ స్పెషల్ ట్రైన్ ద్వారా ఇప్పుడే దీని ద్వారా అందరూ కూడా బహిరంగ సభకు ఈరోజు తెలంగాణకు వస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ